నంద్యాల జిల్లాలో శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి టోల్గేట్ చెకింగ్ పాయింట్ పక్కన చిరుత పులిని గుర్తించారు. టోల్గేట్ పక్కన పడుకుని ఉన్న కుక్కను వేటాడి నోటితో పట్టుకుని ఎత్తుకెళ్లింది చిరుత. చిరుత పులిని చూసిన భక్తులు తమ సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరించారు. భక్తులు వీడియోలు తీస్తూ శబ్దం చేస్తుండటంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుత పులి వెళ్లిపోయింది. చిరుత పులి సంచారంతో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు చెప్పారు. నంద్యాల జిల్లాలో శ్రీశైలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అర్ధరాత్రి టోల్గేట్ చెకింగ్ పాయింట్ పక్కన చిరుత పులిని గుర్తించారు. టోల్గేట్ పక్కన పడుకుని ఉన్న కుక్కను వేటాడి నోటితో పట్టుకుని ఎత్తుకెళ్లింది చిరుత. చిరుత పులిని చూసిన భక్తులు తమ సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరించారు. భక్తులు వీడియోలు తీస్తూ శబ్దం చేస్తుండటంతో పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలోకి చిరుత పులి వెళ్లిపోయింది. చిరుత పులి సంచారంతో స్థానికులు, భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు చెప్పారు. గింతే ఉంది కానీ కనిపించింది కదా హ్యాపీగా. గింతే ఉంది కానీ కనిపించింది కదా హ్యాపీగా. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. నల్లమల్ల ఫారెస్ట్ లో పులుల సంచారం తాకిడి ఎక్కువైందని చెప్పవచ్చు. ఇటు మహానంది క్షేత్రం పరిసరాలలో పులి గత కొన్ని రోజులుగా భక్తులను, ప్రజలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్న సంఘటనలు చూస్తున్నాము. అదే తాజాగా శ్రీశైలంలో ఘాట్ రోడ్ లో నిన్న అర్ధరాత్రి ఒక పులి రోడ్డు పక్కనే ఉండి కుక్కను వేటాడి వెళ్తున్న ఘటనను కొంతమంది స్థానికులు వాహనాలలో వెళ్తూ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అయితే వేటాడే సమయంలో రోడ్డు పక్కనే కొద్దిసేపు వేచి ఉన్న పులిని చూసి అటు ఇటు రాకపోకలు సాగిస్తున్నటువంటి భక్తులు కొద్దిగా గట్టిగా కేకలు వేయడంతో ఆ పులి సమీపంలోని అటవీ ప్రాంతంలో వెళ్ళిపోయింది. ప్రధానంగా ఇటు నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల పరిసరాలలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని నంద్యాల జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. క్షేత్ర పరిసరాలలో అన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు క్షేత్ర పరిసరాలలో ఉన్న తరలించాల్సిన కొన్ని వాటిని నల్లమల్ల అడవులకు 2 కిలోమీటర్ల దూరంలో పడవేయాలని కూడా ఇప్పటికే నంద్యాల జిల్లా కలెక్టర్ ఇటు మహానంది, శ్రీశైలం దేవస్థానం అధికారులకు సూచించడం జరిగింది. ఈ సంఘటనతో నంద్యాల శ్రీశైలంలో భక్తులు రాకపోకలు సాగించాలంటే రాత్రి సమయంలో తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టి పులి నుంచి కాపాడాలని మహానంది, శ్రీశైలం పరిసరాల ప్రజలు అటవీ శాఖ అధికారులను కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.